హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు దిస్ నెక్స్ట్ సెషన్ ఆన్ బ్యాంకింగ్ అవేర్నెస్. మన ఇన్స్టిట్యూట్లో బ్యాంక్ ఎగ్జామ్కి, ఎస్ఎస్సికి, రైల్వేకి, ఆర్బీఐ గ్రేడ్ బికి అన్నింటికి కూడా కోర్సెస్ అనేవి ఆఫర్ చేస్తున్నాం. మీరు చూడొచ్చు, అన్నింటిపైన లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది లభిస్తుంది. సో బ్యాంక్ ఇన్ఫినిటీ 5000, ఎస్ఎస్సి 6000, ఆర్ఆర్బీ ఇన్ఫినిటీ 5000, 3 కాంబో అయితే 7000, ఆర్బీఐ గ్రేడ్ బి సెపరేట్గా 8, అన్నీ కలిపి ఇంక్లూడింగ్ ఆర్బీఐ గ్రేడ్ బితో సహా మొత్తం కావాలంటే కేవలం 10,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీతో మనం అందిస్తున్నాం. ఎలా కాకుండా ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ లాగా కంటిన్యూస్గా మిమ్మల్ని మానిటర్ చేస్తూ డైలీ మీకు క్విజెస్ ఇస్తూ, బేసిక్స్ మాకు అక్కర్లేదు సార్, మాకు ఓన్లీ మెయిన్స్ క్లియర్ చేయలేకపోతున్నాం, ప్రిలిమ్స్ మాకు ఈజీ అనుకునే వాళ్ళ కోసం సెపరేట్గా మెయిన్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ఇందులో 5,000 రూపీసే. దీంట్లో మీకు క్లాసెస్ రావు, కాకపోతే మీకు డైలీ మెయిన్స్ ప్యాటర్న్లో క్విజెస్ ఉంటాయి. దానిపైన వచ్చే డౌట్స్ అనేవి క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఒక సెపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, గ్రూప్లో నేను ఉంటాను, మీరు నాతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం లభిస్తుంది. డైలీ వొకాబులరీ పీడిఎఫ్స్ కూడా మీకు ఇందులో పెట్టడం అనేది జరుగుతుంది. సో చూడమ్మా, వాట్ ఈజ్ ఎన్ఆర్ఓ అకౌంట్? చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. ఎన్ఆర్ఓ అకౌంట్ అంటే నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్ అంటాం. నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్, దీన్నే మనం ఎన్ఆర్ఓ అకౌంట్ అని అంటాం. అయితే ఈ ఎన్ఆర్ఓ అకౌంట్ అనేది ఎవరికి యూజ్ అవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి కొంచెం తెలుసుకోవాలి మీరు. ఇట్ ఈస్ ఏ రూపీ డినామినేటెడ్ బ్యాంక్ అకౌంట్. అంటే రూపీస్లో, ఈ అకౌంట్లో మనీని నువ్వు రూపీస్లో మాత్రం మెయింటైన్ చేయగలుగుతావు అని అర్థం. ఇది జనరల్గా ఎవరికి సూటబుల్ అంటే ఎన్ఆర్ఐస్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్. అంటే భారతదేశం నుంచి వేరే దేశానికి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు, మన దేశంలో కాకుండా బయట కంట్రీస్లో సెటిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎన్ఆర్ఐ స్టేటస్ ఎవరికైతే వస్తుందో అట్లాంటి వాళ్ళకి ఇది సూటబుల్. ఎందుకని? యాజ్ పర్ ఫెమా రెగ్యులేషన్స్, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, ఫెమా రెగ్యులేషన్స్ ప్రకారం వన్స్ యూ బికమ్ ఎన్ఆర్ఐ, మీరు ఎన్ఆర్ఐ అయితే మీరు సేవింగ్స్ అకౌంట్ కావచ్చు, ఓకేనా, కరెంట్ అకౌంట్ కావచ్చు, ఏవైతే ఉంటాయో ఇవి మెయింటైన్ చేయడానికి లేదు. వీటిని మీరు ఎన్ఆర్ఓ అకౌంట్స్ కింద మార్చేయాలి అనేది మనకి ఫెమా రెగ్యులేషన్స్ ప్రకారం రూల్. సో నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్ ఎవరి కోసం అంటే ఎన్ఆర్ఐస్ కోసం. ఎవరు ఎన్ఆర్ఐస్? మన దేశంలో కాకుండా వేరే దేశంలో ఉంటున్న వాళ్ళు. మరి వేరే దేశంలో ఉంటున్న వాళ్ళకి భారతదేశంలో అకౌంట్ ఎందుకు సార్ అని మీరు అడగొచ్చు. సో భారతదేశంలో వాళ్ళకి రకరకాల ప్రాపర్టీస్ ఉండొచ్చు, ఎన్నో ఫ్లాట్స్ ఉండొచ్చు, ల్యాండ్స్ ఉండొచ్చు. ఆ ఫ్లాట్ మీద ప్రతి నెల రెంట్ వస్తుంది. ఆ రెంట్ని ఎక్కడ వేసుకుంటారు? దే కెన్ పుట్ దట్ రెంటల్ ఇన్కమ్ ఇన్ దిస్ ఎన్ఆర్ఓ అకౌంట్. సో వాళ్ళకి నెల నెల వచ్చే రెంటల్ ఇన్కమ్ కావచ్చు, లేదా పెన్షన్స్ ఏమన్నా ఉంటే పెన్షన్స్ కావచ్చు, లేకపోతే ల్యాండ్ ఏమన్నా అమ్మారనుకోండి, ఆ మనీ క్యాపిటల్, ఆ మనీ కావచ్చు. సో వాళ్ళకి ఇండియా ప్రాపర్టీస్లో ఇండియా నుంచి వస్తున్న ఇన్కమ్ అంతా కూడా వాళ్ళు ఈ ఎన్ఆర్ఓ అకౌంట్లో మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇది గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ఎన్ఆర్ఓ అకౌంట్లో మనం మెయింటైన్ చేసే ఇన్కమ్ ఏదైతే ఉందో, అమౌంట్ ఏదైతే ఉందో, దాన్ని 2 కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు. ఒకటి కరెంట్ ఇన్కమ్, రెండవది క్యాపిటల్ ఇన్కమ్. చాలా ఇంపార్టెంట్ అది, కరెంట్ ఇన్కమ్ అండ్ క్యాపిటల్ ఇన్కమ్. సో కరెంట్ ఇన్కమ్కి క్యాపిటల్ ఇన్కమ్కి డిఫరెన్స్ ఏంటి? కరెంట్ ఇన్కమ్ అంటే మీకు ఆల్రెడీ ఉన్న అసెట్స్ పైన మీకు వస్తున్న ఆదాయం. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఫ్లాట్ ఉంది, ఫ్లాట్ మీద మీకు రెంట్ వచ్చింది. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి రెంట్, ఫ్లాట్ మీద మీకు వస్తున్న రెంట్. మీ దగ్గర స్టాక్స్ ఉన్నాయి, లేదా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ మీద మీకు డివిడెండ్ పేమెంట్స్ వచ్చాయి, డివిడెండ్స్, లేదా పెన్షన్స్, ఓకే, లేదా మీరు ఎఫ్డి చేశారు, ఎఫ్డి మీద వస్తున్న ఇంట్రెస్ట్ ఇన్కమ్ కావచ్చు, ఓకే. ఇలాంటివన్నీ కరెంట్ ఇన్కమ్ కిందకి వస్తాయి. క్యాపిటల్ ఇన్కమ్ అంటే అర్థం ఏంటి? మీరు ఏదన్నా ప్రాపర్టీని అమ్మేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సేల్ ఆఫ్ ప్రాపర్టీ ద్వారా మీకు వచ్చే ఇన్కమ్, సేల్ ఆఫ్ ప్రాపర్టీ, లేదా మెచ్యూరిటీ ఆఫ్ ఎఫ్డి మెచ్యూర్ అయిపోయింది, మీ ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూర్ అయిపోయింది అనుకోండి, లేదా మీ దగ్గర మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ మీరు అమ్మేశారు, రిడెంప్షన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్స్ అమ్మేయడం కావచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్స్ మీరు సేల్ చేసేయడం కావచ్చు. మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ మీరు సేల్ చేసేసారు అనుకోండి. అలాంటప్పుడు వచ్చే ఇన్కమ్ క్యాపిటల్ ఇన్కమ్. మీకు ఒక చిన్న టిప్ చెప్తాను గుర్తుపెట్టుకోవడానికి. ఈ క్యాపిటల్ అనే పదం మనం వాడుతున్నప్పుడు
క్యాపిటల్ ఇన్కమ్ అన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక ఎసెట్ అనేది, ఒక ఆస్తి అనేది కరిగిపోతుంది. ఒక ఆస్తి అమ్మడం ద్వారా వచ్చేది. ఆస్తి అంటే ఏంటి? మీరు షేర్లు కొనుక్కున్నారనుకోండి, షేర్ కూడా మీ ఆస్తి, అవి అమ్మేశారనుకోండి, అప్పుడు వచ్చే ఇన్కమ్ క్యాపిటల్ ఇన్కమ్. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టారు, అమ్మేశారు, అప్పుడు వచ్చే ఇన్కమ్ క్యాపిటల్ ఇన్కమ్. ల్యాండ్ ఉంది, అమ్మేశారు, వచ్చే ఇన్కమ్ క్యాపిటల్ ఇన్కమ్. లేదా ల్యాండ్ మీద ఎవరికైనా లీజ్కి ఇచ్చారు, సో లీజ్ అమౌంట్ కరెంట్ ఇన్కమ్. స్టాక్స్ మీద డివిడెండ్స్ వచ్చాయి, కరెంట్ ఇన్కమ్. ఎఫ్డి అమ్మేశారు, క్యాపిటల్ ఇన్కమ్. ఎందుకంటే ఎఫ్డి అనేది ఒక అసెట్, అమ్మేస్తే నీకు అది పోయినట్టు, క్యాపిటల్ ఇన్కమ్. ఎఫ్డి మీద ఇంట్రెస్ట్ తీసుకున్నారు, అది కరెంట్ ఇన్కమ్. సో కరెంట్ ఇన్కమ్, క్యాపిటల్ ఇన్కమ్ గుర్తుపెట్టుకోండి. సో ఎన్ఆర్ఓ అకౌంట్లో మీరు కరెంట్ ఇన్కమ్ పెట్టుకోవచ్చు, క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెట్టుకోవచ్చు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే దేర్ ఈజ్ రెస్ట్రిక్షన్ ఆన్ రీపాట్రియేషన్. రీపాట్రియేషన్ అంటే అర్థం ఏంటి? మనకి ఎన్ఆర్ఓ అకౌంట్లో ఏం పెడుతున్నాము? ఇప్పుడు నేను అమెరికాలో ఉన్నానమ్మా, అమెరికాలో ఉండి ఇండియాలో నాకు వస్తున్న ఇన్కమ్ అంతా ఈ ఎన్ఆర్ఓ అకౌంట్లో మెయింటైన్ చేస్తున్నానమ్మా. నేనేమనుకుంటాను, ఇండియాలో పెట్టుకొని ఏం చేస్తాను, నేను అమెరికాకి తీసుకొచ్చేస్తాను అనుకుంటాను నువ్వు. సో ఈ ఎన్ఆర్ఓ అకౌంట్లో ఎంత మెయింటైన్ చేస్తున్నామో అంతా నేను అమెరికాకి మార్చేయగలనా అంటే మార్చలేవు. ఎందుకంటే దానికి సర్టెన్ లిమిట్స్ ఉన్నాయి. ఏంటి ఆ లిమిట్స్ అంటే, కరెంట్ ఇన్కమ్ ఏదైతే ఉందో దీనికి నో లిమిట్స్. వితౌట్ లిమిట్స్ దీన్ని మీరు అమెరికాకి మార్చుకోవచ్చు. అమెరికా లేదా వేరే కంట్రీస్కి మీరు కరెన్సీ కన్వర్ట్ చేసుకొని రీపాట్రియేషన్ అంటాం. రీపాట్రియేషన్ అనేది చేసుకోవచ్చు. వితౌట్ లిమిట్స్ యూ కెన్ రీపాట్రియేట్. రీపాట్రియేషన్ అంటే ట్రాన్స్ఫర్ చేసుకోవడం, ఇక్కడ నుంచి నువ్వు ఉన్న కంట్రీకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం, దానికి లిమిట్స్ లేవు. కానీ క్యాపిటల్ ఇన్కమ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో యూఎస్డి 1 మిలియన్ యూఎస్ డాలర్స్ వరకు లిమిట్ ఉంది. $1 మిలియన్ వరకు మాత్రమే మీరు ట్రాన్స్ఫర్ చేయగలరు, లేకపోతే చేయలేరు అనేది గుర్తుపెట్టుకోవాలి. రెండవది, ఈ ఎన్ఆర్ఓ అకౌంట్ల మీద మనకి ఏదైతే ఇంట్రెస్ట్ వస్తుందో, అంటే మనం ఇందులో డబ్బు మెయింటైన్ చేస్తున్నాం కదా, క్యాపిటల్ ఇన్కమ్ కావచ్చు, కరెంట్ ఇన్కమ్ కావచ్చు, మెయింటైన్ చేస్తున్నాం. మెయింటైన్ చేసినప్పుడు కూడా వడ్డీ వస్తుంది. ఈ వడ్డీ అనేది ట్యాక్సబుల్. దీని నుంచి మీరు మనీ విత్డ్రా చేసినప్పుడు ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ కట్ చేసుకునే మనకి ఇస్తారు. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ఆస్పెక్ట్. ఈ ఎన్ఆర్ఓ అకౌంట్ అనేది మీరు సేవింగ్స్ అకౌంట్గాను చేయొచ్చు, కరెంట్ అకౌంట్గాను చేయొచ్చు. ఎన్ఆర్ఓ అకౌంట్లో కూడా మీరు ఆర్డీలు చేయొచ్చు, ఎన్ఆర్ఓలో కూడా ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా చేసుకోవచ్చు. మీకు అర్థమవుతుందా? రెగ్యులర్ అకౌంట్స్ లాగే దీంట్లో కూడా సేవింగ్స్, కరెంట్, ఎఫ్డీలు, ఆర్డీలు అన్నీ చేసుకోవచ్చు. కాకపోతే ఇది ఎన్ఆర్ఐస్కి మాత్రం ఇచ్చేది. దీంట్లో రూపాయి తీయాలన్నా సరే మీకు టీడీఎస్ కట్ అయిపోతుంది, అక్కడ ట్యాక్స్ కట్ అయి వస్తుంది. దీని నుంచి మనీ విదేశాలకు ట్రాన్స్ఫర్ చేయాలంటే చాలా రూల్స్ ఉంటాయి. అది కరెంట్ ఇన్కమ్కి రూల్స్ లేవు, క్యాపిటల్ ఇన్కమ్కి మాత్రం లిమిట్స్ ఉన్నాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆస్పెక్ట్స్. సో నెక్స్ట్ అకౌంట్ ఎన్ఆర్ఈ అకౌంట్. ఇందాక ఎన్ఆర్ఓ చూసాము, ఇప్పుడు ఎన్ఆర్ఈ. ఎన్ఆర్ఈ అంటే అర్థం ఏంటి? నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్ అనమాట. సో ఈ అకౌంట్ దేనికోసం అంటే, ఇప్పుడు మన ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఫారిన్ ఎర్నింగ్స్ అంటే బయట దేశాల్లో వాళ్ళు సంపాదించేది ఇఫ్ దే వాంట్ టు మెయింటైన్ ఇట్ ఇన్ ఇండియా, అది ఇండియన్ అకౌంట్లో మెయింటైన్ చేయాలి అనుకుంటే అప్పుడు దే కెన్ ఓపెన్ ఎన్ఆర్ఈ అకౌంట్. ఎన్ఆర్ఓకి ఎన్ఆర్ఈకి డిఫరెన్స్ అర్థమైందా? ఎన్ఆర్ఓలో ఇండియాలో మీరు సంపాదించేది మెయింటైన్ చేయడానికి వాడేది ఎన్ఆర్ఓ. ఎన్ఆర్ఈ బయట దేశాల్లో సంపాదించేది ఇండియాలో మెయింటైన్ చేయడానికి యూజ్ చేసేదాన్ని ఎన్ఆర్ఈ, నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్ అని చెప్పేసి అంటాం. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే, దీంట్లో మీరు ఎంతైతే ఫండ్స్ మెయింటైన్ చేస్తారో ఈ ఫండ్స్ పైన వచ్చే ఇంట్రెస్ట్ ట్యాక్స్ ఫ్రీ. ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో, మీరు మెయింటైన్ చేసే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో, ఈ ఫండ్స్ మెయింటైన్ చేస్తారో దాని మీద వడ్డీ వస్తుంది కదా, ఆ వడ్డీ అనేది ట్యాక్స్ ఫ్రీ. ఆ వడ్డీ మీద ప్రభుత్వం ట్యాక్స్ వేయదు. ప్లస్ ఇంకోటి ఏంటి, ఫుల్ రీపాట్రియబిలిటీ అంటే వీటిని మీరు మళ్ళీ ఏ కంట్రీకి అయినా సరే పంపించుకోవాలంటే ఇమీడియట్గా పంపించుకోవచ్చు. కంప్లీట్ రీపాట్రియబిలిటీ కూడా అలో చేస్తున్నారు. రీపాట్రియబిలిటీ ఆఫ్ ఫండ్స్. అర్థమైందా?
మనకి అక్కడ ఏం చెప్పాను, ఎన్ఆర్ఓలో లిమిట్స్ ఉన్నాయి. కరెంట్ ఇన్కమ్కి అయితే లిమిట్స్ లేవు, క్యాపిటల్ ఇన్కమ్కి అయితే లిమిట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ లిమిట్స్ అనేవి లేవు, ఫుల్ రీపాట్రియబిలిటీ. కాకపోతే ఇందులో పెట్టే అమౌంట్ ఏదైతే ఉందో అది ఇండియాలో సంపాదించింది కాదు, మీరు వేరే దేశాల్లో సంపాదించింది ఇండియన్ కరెన్సీలోకి మార్చి, ఇండియన్ రూపీస్లోకి మార్చి ఇందులో పెట్టాలి. అలా పెట్టి దీన్ని మళ్ళీ విత్డ్రా చేయాలంటే మీరు విత్డ్రా చేసుకోవచ్చు. దీని మీద వడ్డీ కూడా ఇస్తుంది, ఆ వడ్డీ మీద ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సిన అవసరము లేదు. బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ దీని మీద ట్యాక్స్లు పడట్లేదు, రెండు ఫుల్లీ రీపాట్రియబుల్ అండ్ ఎక్కువ అకౌంట్ బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి దీంట్లో ఉన్న మేజర్ బెనిఫిట్స్ అన్నమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం యాజ్ ఫార్ యాజ్ ఎన్ఆర్ఈ అకౌంట్ ఈజ్ కన్సర్న్డ్. ఒక్కసారి మళ్ళీ క్విక్ రివిజన్ చేస్తాను. ఎన్ఆర్ఓకి ఎన్ఆర్ఈకి డిఫరెన్సెస్ అనేది మీరు ఒకసారి తీసేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఫుల్ ఫామ్ ఎన్ఆర్ఈ ఏంటి? నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్, ఎన్ఆర్ఓ నాన్ రెసిడెంట్ ఆర్డినరీ. ఎన్ఆర్ఈ దేనికి? ఒక ఎన్ఆర్ఐ తన ఫారిన్ ఎక్స్చేంజ్ కరెన్సీ అంటే బయట దేశాల్లో సంపాదించింది ఇండియాలో మెయింటైన్ చేయడం కోసం ఎన్ఆర్ఈ, ఇండియాలో సంపాదించింది ఇండియాలో మెయింటైన్ చేయడం కోసం ఎన్ఆర్ఓ. ట్యాక్సబిలిటీ తీసుకుంటే ఎన్ఆర్ఓలో అమౌంట్ ఏదైతే ఉందో దాని మీద నువ్వు ఎర్న్ చేసిన ఇంట్రెస్ట్ ట్యాక్సబుల్, ఎన్ఆర్ఈలో ఎర్న్ చేసిన ఇంట్రెస్ట్ ట్యాక్స్ ఫ్రీ, దాని మీద ట్యాక్స్ పడదు. రీపాట్రియబిలిటీ వచ్చేసరికి మనకి ఎన్ఆర్ఈ అకౌంట్కి లిమిట్స్ లేవు, ఎన్ఆర్ఓ అకౌంట్కి లిమిట్స్ ఉన్నాయి, క్యాపిటల్ ఇన్కమ్కి లిమిట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆస్పెక్ట్. ఇంకో పాయింట్ ఏంటంటే మనకి ఇంకొక లాస్ట్ పాయింట్ చెప్తాను చూడండి, ఎన్ఆర్ఓకి ఎన్ఆర్ఈకి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఎన్ఆర్ఈ అకౌంట్లో మీరు మనీని డిపాజిట్ చేయడం ఏదైతే ఉందో అది ఫారిన్ ఎక్స్చేంజ్, ఫారిన్ కరెన్సీలోనే మీరు చేస్తారు. అంటే మీరు ఫారిన్ కరెన్సీ అది ఇండియన్ రూపీస్ కింద మార్చేసుకోవడం అనమాట. సో ఇండియాలో సంపాదించిన రూపీస్ తీసుకొచ్చి ఇందులో పెట్టరు, డైరెక్ట్గా ఫారిన్ కరెన్సీ పెడితే అది రూపీస్లోకి మారుస్తారు. విత్డ్రా చేయడం ఏదైతే ఉందో రూపీస్లో, విత్డ్రా అనేది ఇండియన్ రూపీస్లో జరుగుతుంది, డిపాజిట్ ఏమో ఫారిన్ కరెన్సీ, ఎందుకంటే మీరు బయట దేశాల్లో సంపాదించింది ఇందులో పెడుతున్నారు కాబట్టి. అదే ఎన్ఆర్ఓకి వచ్చేసరికి డిపాజిట్ అనేది ఇండియన్ రూపీస్, ప్రధానంగా ఇండియన్ రూపీస్. అలా కాకుండా ఫారిన్ కరెన్సీ కూడా ఇందులో పెట్టొచ్చు, ఫారిన్ కరెన్సీ కూడా ఎన్ఆర్ఓలో పెట్టొచ్చు. మీకు అర్థమైందా? ప్రధానంగా ఇండియన్ ఇన్కమ్ కోసమే ఎన్ఆర్ఓ, కానీ మీరు ఫారిన్ ఇన్కమ్ కూడా పెట్టాలంటే పెట్టొచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏంటి, మీరు ఎప్పుడైతే ఫారిన్ ఇన్కమ్ ఇక్కడ పెట్టారో ఆ వచ్చిన దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ అనేది ట్యాక్సిబుల్ అయిపోతుంది, అదే ఎన్ఆర్ఈ అకౌంట్లో అయితే మీకు ఇంట్రెస్ట్ ట్యాక్స్ ఫ్రీ. సో కామన్గా నువ్వు బయట కంట్రీలో సంపాదించేది ఇండియాలో మెయింటైన్ చేయాలనుకుంటే నువ్వు ఎన్ఆర్ఈ అకౌంట్లో పెడతావు, ఎందుకంటే ఎన్ఆర్ఈ అకౌంట్లో నీకు వచ్చే వడ్డీ మీద ట్యాక్స్ పడదు. కానీ ఎన్ఆర్ఓ అకౌంట్లో నీకు వచ్చే వడ్డీ మీద ట్యాక్స్ పడుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంట్రెస్ట్ ఏమో ట్యాక్స్ ఫ్రీ, అక్కడ ఇంట్రెస్ట్ ఏమో ట్యాక్సబుల్, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే మెయిన్ పర్పస్ వచ్చేసి ఇండియన్ ఇన్కమ్ కోసమే, ఇదేమో మెయిన్ పర్పస్ ఏమో బయట ఇన్కమ్. కానీ ఎన్ఆర్ఓలో ఫారిన్ ఇన్కమ్ కూడా పెట్టొచ్చు, పెట్టకూడదని కాదు, కాకపోతే దాని మీద వచ్చే వడ్డీ మీద ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, ప్లస్ లిమిట్స్ వచ్చేస్తాయి. నువ్వు అందులో పెట్టావంటే మళ్ళీ లిమిట్స్ వచ్చేస్తాయి. ఇది మేజర్ ప్రాబ్లం అనమాట. సో నెక్స్ట్ అకౌంట్ వచ్చేసి ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్. ఎఫ్సిఎన్ఆర్ అంటే మనకి ఫారెన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ అకౌంట్. చూడండి, దీనికి ఇంతకుముందు చూసిన రెండు అకౌంట్స్కి డిఫరెన్స్ ఏంటి? ఎన్ఆర్ఓ అకౌంట్, ఎన్ఆర్ఈ అకౌంట్ రెండు కూడా రూపీ డినామినేటెడ్ అకౌంట్స్. అంటే అవి అందులో అకౌంట్స్లో మెయింటైన్ చేసే ఫండ్స్ అని రూపీస్లో మెయింటైన్ చేస్తారు. కానీ దీని పేరే ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ అకౌంట్. ఇది ఎటువంటి అకౌంట్ అంటే మన ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట దేశాల్లో సంపాదించిన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, ఫారిన్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉంటుందో లైక్ డాలర్స్ ఏవైతే ఉంటాయో వాటిని రూపాయల్లోకి కన్వర్ట్ చేయకుండా, డాలర్స్ని రూపాయల్లోకి కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా డాలర్స్ రూపంలోనే ఇండియన్ బ్యాంకుల్లో మెయింటైన్ చేయడం, అలాంటి అకౌంట్స్ మనం ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్స్ అని చెప్పేసి అంటాం. సో ఫారెన్ ఎన్ఆర్ఐస్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్, వాళ్ళ దేశంలో సంపాదించిన డాలర్స్ని ఇండియాలో డాలర్స్ రూపంలోనే మెయింటైన్ చేయడానికి ఉపయోగించే అకౌంట్ ఏంటది? ఎఫ్సిఎన్ఆర్. అర్థమవుతుందమ్మా? డాలర్స్ కావచ్చు, పౌండ్స్ కావచ్చు, యూరోస్ కావచ్చు, జపనీస్ యెన్ కావచ్చు, ఏవైనా సరే. సో ఈ ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్ అనేది టర్మ్ డిపాజిట్గా చేసుకోవచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసుకోవచ్చు,
ఓకే, వాళ్ళ ఇష్టం, వాళ్ళు నచ్చినట్టుగా మనకి రెగ్యులర్ అకౌంట్స్లో ఎలాగైతే మనం టర్మ్ డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామో వాళ్ళు కూడా అలాగే చేసుకోవచ్చు. ఈ ఎఫ్సిఎన్ఆర్లో కరెన్సీ ఏంటి? ఫారిన్ కరెన్సీ, నాట్ ఇన్ ఇండియన్ రూపీస్. మీకు బిట్స్ బ్యాంక్ ఎగ్జామ్స్లో బిట్లు అడిగితే ఇది ఫారిన్ కరెన్సీలోనే ఉంటుంది, నాట్ ఇన్ ఇండియన్ కరెన్సీ అనేది గుర్తుపెట్టుకోండి. ఫారిన్ కరెన్సీలోనే మెయింటైన్ చేస్తారు, ఇండియన్ కరెన్సీలో మెయింటైన్ చెయ్యరు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండోది, ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్లో మనం మెయింటైన్ చేసిన ఫండ్స్ మీద ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఈ ఇంట్రెస్ట్ కూడా జనరల్గా హై, ఎన్ఆర్ఓ ఎన్ఆర్ఈ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్, ఎఫ్సిఎన్ఆర్ఓ అకౌంట్లో మనం ఏదైతే పెట్టామో దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది ట్యాక్స్ ఫ్రీ. దాని మీద ట్యాక్స్ కూడా ప్రభుత్వం గవర్నమెంట్ వెయ్యదు. వాళ్ళ దేశాల్లో వాళ్ళు ట్యాక్స్లు వేసుకోవచ్చు, కానీ ఇండియా మాత్రం దాని మీద ట్యాక్స్ అనేది వెయ్యదు. మూడోది, రీపాట్రియేషన్. దే కెన్ బీ ఫ్రీలీ రీపాట్రియేటెడ్. వాళ్ళ దేశానికి ఈజీగా వాళ్ళు మళ్ళీ పంపించుకోవచ్చు. ఇప్పుడు ఏ దేశంలో ఉంటున్నాడో ఆ దేశానికి మళ్ళీ రీపాట్రియేషన్ అంటే ట్రాన్స్ఫర్లు చేసేసుకోవచ్చు అని అర్థం. కాబట్టి ఛార్జెస్ పడతాయి. ఇంట్రెస్ట్ మీద కూడా ఎటువంటి ట్యాక్స్ పడదు అండ్ ఎటువంటి లిమిట్స్ లేవు. నో లిమిట్స్ ఆన్ రీపాట్రియేషన్. ఇదమ్మ గుర్తుపెట్టుకోవాల్సిందే. మరొకసారి చూసుకోండి. ఎన్ఆర్ఓ ఎన్ఆర్ఈ రూపీ డినామినేటెడ్, ఎఫ్సిఎన్ఆర్ ఫారిన్ కరెన్సీలో డినామినేట్ చేసేది. బయట దేశాల్లో వాళ్ళు సంపాదించిన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని, ఫారిన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ని సేమ్ అదే ఎక్స్చేంజ్ రూపీ కింద మార్చకుండా ఇండియాలో మెయింటైన్ చేసే అవకాశం లభిస్తుంది. దీని మీద వడ్డీ కూడా వస్తుంది. దీని మీద వచ్చే వడ్డీ మీద ట్యాక్స్ అనేది పడదు. రీపాట్రియేషన్కి లిమిట్స్ లేవు, ఎంతైనా వాళ్ళు రీపాట్రియేట్ చేసుకోవచ్చు. మీరు అడగొచ్చు ఎందుకు గవర్నమెంట్ అలౌ చేస్తుందంటే, దీనివల్ల మన దేశంలోకి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వస్తాయి కదా, వాళ్ళు డాలర్లు పౌండ్లు తీసుకొచ్చి మన దేశంలో ఉంచారంటే మనకి పనికి వస్తాయి అవసరానికి. సో వాళ్ళు తీసుకోవచ్చు తిరిగి, కానీ మన దగ్గర ఫండ్స్ ఉన్నట్టు అవుతుంది. అందుకని గవర్నమెంట్ కూడా వాటిని ఎంకరేజ్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో లోరో అకౌంట్ అంటే అర్థం ఏంటి? సో లోరో అకౌంట్ అంటే మీకు ఎలా చెప్తామంటే, ఒక థర్డ్ పార్టీ బ్యాంక్ వేరే బ్యాంక్ క్లయింట్ తరపున ఫండ్స్ని మేనేజ్ చేస్తుంది అనుకోండి, అకౌంట్లో ఫండ్స్ని హోల్డ్ చేస్తుంది అనుకోండి, అటువంటి అకౌంట్ని లోరో అకౌంట్ అంటాం. సో మీకు అర్థం కాకపోతే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇండియాలో ఒక బ్యాంక్ ఉంది, లెట్స్ సే ఐసిఐసిఐ బ్యాంక్ అనుకుందాం. అమెరికాలో ఇంకో బ్యాంక్ ఉంది, లెట్స్ సే సిటీ బ్యాంక్ అనుకోండి. ఇది యుఎస్, ఇది ఇండియా. ఇప్పుడు ఇండియాలో ఉన్న ఐసిఐసిఐ బ్యాంక్కి ఒక క్లయింట్ ఉన్నారు, లెట్స్ సే ఎల్టీఎక్స్ క్లాసెస్ క్లయింట్ అనుకోండి. మన ఇన్స్టిట్యూటే దానికి క్లయింట్ అనుకుందాం. సో ఎల్టీఎక్స్ క్లాసెస్ దానికి క్లయింట్ అనుకుందాం. సో ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేది మీరు క్లయింట్ అనుకుంటే, మన ఎల్టీఎక్స్ క్లాసెస్కి అమెరికాలో ఒకరితో మనకి బిజినెస్ రిలేషన్షిప్ ఉంది. వీ హ్యావ్ ఎ బిజినెస్ రిలేషన్షిప్ విత్ ఎ కంపెనీ బై నేమ్ ఏబీసీ. ఇప్పుడు అమెరికాలో ఉన్న ఏబీసీకి ఎల్టీఎక్స్ క్లాసెస్ పేమెంట్ చేయాల్సి ఉంది అనుకుందాం. ఐ నీడ్ టు మేక్ పేమెంట్ టు దెమ్. కాకపోతే నేనేం చెప్తాను, నా బ్యాంక్ ఎవరు? ఐసిఐసిఐ బ్యాంక్. నేను ఐసిఐసిఐ బ్యాంక్ చెప్తాను అమెరికాలో ఉన్న మా వాడికి పేమెంట్ చెయ్యు అని చెప్పి. కానీ ఐసిఐసిఐ వాడికి అమెరికాలో అకౌంట్ లేదు అనుకోండి. అప్పుడు ఐసిఐసిఐ వాడు ఏం చేస్తాడు, వాడికి ఆల్రెడీ సిటీ బ్యాంక్తో రిలేషన్ ఉంది. సిటీ బ్యాంక్తో రిలేషన్ ఉన్నప్పుడు సిటీ బ్యాంక్కి చెప్తాడు, నా క్లయింట్ ఎల్టీఎక్స్ క్లాసెస్ పేరున నువ్వు ఒక అకౌంట్ ఓపెన్ చెయ్యు, ఆ అకౌంట్లో నేను ఫండ్స్ పంపిస్తాను అని ఐసిఐసిఐ సిటీకి చెప్తుంది. సో ఈ అకౌంట్ని మనం లోరో అకౌంట్ అంటాం. సో ఈ అకౌంట్ ఎవరి కోసం ఓపెన్ చేశారు? మనకి ఇండియాకి చెందిన ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క క్లయింట్. ఈ క్లయింట్ కోసం అమెరికాలో ఉన్న బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి మెయింటైన్ చేస్తుంది. ఈ బ్యాంక్ ద్వారా, ఈ అకౌంట్ ద్వారా వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతున్నాయి. మీకు అర్థమవుతుందా? సో ఇందులో ఈ సిటీ బ్యాంక్ అనేది థర్డ్ పార్టీ బ్యాంక్. యాక్చువల్ బ్యాంక్ ఎవరు? ఐసిఐసిఐ. క్లయింట్ ఎవరు? ఎల్టీఎక్స్ క్లాసెస్. కానీ ఎల్టీఎక్స్ క్లాసెస్కి అమెరికాలో ఒక ట్రాన్సాక్షన్ అవసరమయ్యి ఐసిఐసిఐని అడిగితే తనకి డైరెక్ట్గా ఐసిఐసిఐలో అమెరికాలో బ్రాంచ్ లేకపోవడం వల్ల అమెరికాలోని సిటీ బ్యాంక్ తనకి కరస్పాండెంట్ బ్యాంక్ అనమాట. దాంతో మాట్లాడుకొని ఒక లోరో అకౌంట్ మెయింటైన్ చేయమని చెప్పి దాని ద్వారా ట్రాన్సాక్షన్ నడిపించింది. సో అట్లాంటి అకౌంట్ మనం లోరో అకౌంట్ అంటాం. వీటిని లోరో అకౌంట్ అంటాం. ఇది మనకి థర్డ్ పార్టీ బ్యాంకు లేదా కరస్పాండెంట్ బ్యాంకు. ఇది మనకి మెయిన్ బ్యాంక్ అయింది. ఇక్కడ మెయిన్ బ్యాంక్ యొక్క క్లయింట్. అర్థమైందమ్మా మీకు లోరో అకౌంట్ యొక్క కథ? సో దిస్ ఈజ్ హౌ ఎ లోరో అకౌంట్ ఫంక్షన్స్. ఈ లోరో అరేంజ్మెంట్లో కరస్పాండెంట్ బ్యాంక్ హోల్డ్స్ ఫండ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది రెస్పాండెంట్ బ్యాంక్. ఇది రెస్పాండెంట్ బ్యాంక్, ఇది కరస్పాండెంట్ బ్యాంక్. కరస్పాండెంట్ బ్యాంక్ ఫండ్స్ మెయింటైన్ చేస్తుంది ఎవరి కోసం? వీళ్ళ తరపున, వీళ్ళ క్లయింట్ కోసం.
సో దిస్ అకౌంట్ ఈస్ కాల్డ్ లోరో. లోరో అనేది ఒక ఇటాలియన్ వర్డ్. లోరో అనే పదానికి మీనింగ్ ఏంటంటే దైర్. దాని మీనింగ్ ఏంటి? దైర్ అంటే వాళ్ళ అకౌంట్ ఇది నాది కాదు, నేను వాళ్ళ తరపున మెయింటైన్ చేస్తున్నాను అని చెప్పడం అనమాట. వాళ్ళ అకౌంట్ అన్నట్టు. ఓకే, దైర్ అన్నట్టు వస్తుంది. ఓకే, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కోసం ఎక్కువగా లోరో అకౌంట్స్ని వాడతారు. ఐ హోప్ యూ హవ్ గాట్ ఇట్.